మనం చేసిన దానాన్ని, చేసిన పుణ్యకర్మలను పదే పదే నేను చేశాను అని చెప్పుకోవడం కూడా కొంతవరకు చేసుకున్న పుణ్యాన్ని కోల్పోతాం. భగవన్నామ స్మరణ ద్వారా సంపాదించుకున్న పుణ్యాన్ని అదే నోటితో ఇతరులను దూషించడం వలన పోగొట్టుకుంటారు. వ్యసనపరుడికి దానం చేయరాదు. దానివల్ల ఫలితం రాకపోగా సంపాదించుకున్న పుణ్యాన్ని కూడా కోల్పోతాం. ఎప్పుడు కూడా సాత్విక దానాన్ని చేయాలి. రజోగుణ దానం అంటే నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేసేదాన్ని రజోగుణ దానం అంటారు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఏ దానం చేసినా భగవంతుడి కృపతో చేయాలి. మనం ఎలాంటి పుణ్యకర్మలు చేసినా నేను చేస్తున్నాను అనే అహంకార భావం వదిలిపెట్టి భగవంతుడు నా చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నాడనే భావనతో ఎప్పుడైతే దానం చేస్తావో అలాంటి దానం యొక్క ఫలితం రెట్టింపు అవుతుంది. అలాగే పెద్దలను, తల్లిదండ్రులను అగౌరవపరచడము, పండితులను, సన్యాసులను, అల్పులను తక్కువ చేసి మాట్లాడడము, గురువులను దూషించడం వలన ఆయుర్దాయం దెబ్బతింటుంది. అలాగే గుడిలో దేవుడి విగ్రహం ఎదురుగా ఉన్నప్పుడు ఆయనకు కొద్దిగా ఎత్తులో మనం ఎప్పుడు కూడా కూర్చోరాదు. దానివల్ల ఎలాంటి పుణ్య ఫలితము రాదు. మనకు దగ్గరలో దేవతా విగ్రహాలను పగలగొడుతున్నప్పుడు, వేదాలను, పురాణాలను, శాస్త్రాలను ఎవరైనా దూషిస్తున్నప్పుడు అలానే వింటూ చూస్తూ ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం వలన వాళ్ళు చేసే తప్పులకు మనం కూడా కొంత పాపభారాన్ని మోయాల్సి వస్తుంది. దీని వలన కొంత పుణ్యాన్ని పోగొట్టుకుంటాము. అలాగే ధ్యానము, మౌనము, యజ్ఞము, నోములు వీటి ద్వారా సంపాదించిన పుణ్యము ఇతరుల మీద అనవసరంగా ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శించడం వల్ల పుణ్యాన్ని పోగొట్టుకుంటాము. కాబట్టి పుణ్యాన్ని ఎంత జాగ్రత్తగా సంపాదించుకుంటామో దాన్ని కాపాడుకోవడము, నిలబెట్టుకోవడం కూడా మనం తప్పకుండా నేర్చుకోవాలి. వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు చంద్రుడిని చూసి ఎలాంటి అపనిందలు పొందాడు, శమంతకమణిని ఎలా పొందాడు, శమంతకమణిని ఎలా సాధించాడు, ఆ అపనిందని ఎలా పోగొట్టుకున్నాడు, త్రేతాయుగంలో ఉన్నటువంటి జాంబవంతుడికి ద్వాపరయుగంలో ఉన్న శ్రీకృష్ణుడిలో శ్రీరామచంద్రుడు ఎలా దర్శనమిచ్చాడు, ఇవన్నీ విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే మన కలియుగం అనే ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను. ఫుల్ వీడియో అనగానే ఏ అర్ధగంటో గంటో చెప్పి మీ ప్రాణాలను తీయను. చాలా చిన్నదే వీడియో. తప్పకుండా చూడండి, ధరించండి. హరే కృష్ణ.